హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో పెన్షనర్స్ సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఆన్లైన్లో తమ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ డిక్లరేషన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. రీసెంట్గా మొన్న నవంబర్ 19న ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఒక సర్క్యులర్ మెమోను రిలీజ్ చేసింది. దీని ప్రకారం పెన్షనర్స్ అందరికీ ఈ 2021 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన సేవింగ్స్ డీటెయిల్స్ని సబ్ ట్రెజరీ ఆఫీస్ వాళ్ళని కలెక్ట్ చేయమన్నారు. దీన్ని బట్టి వాళ్ళ టీడీఎస్ డిడక్ట్ అవుతుంది. అయితే గతంలో సబ్ ట్రెజరీ ఆఫీసులో ఫామ్ ఫిల్ చేసి మాన్యువల్గా ఇచ్చేవారు. అయితే ఇప్పుడు పెన్షనర్స్ ఆన్లైన్ సిస్టమ్ సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి తమ సేవింగ్స్ డిక్లరేషన్ ఫిల్ చేస్తే అవి మీ సంబంధిత సబ్ ట్రెజరీ ఆఫీసులో నమోదవుతాయి. ఇక్కడ సిఎఫ్ఎంఎస్ అంటే కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్. దీనిని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ కోసం ఏపీ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ డెవలప్ చేసింది. ఇక మీరు ఏదైనా బ్రౌజర్ని ఓపెన్ చేసి cfms.ap.gov.in అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఈ విధంగా సిఎఫ్ఎంఎస్ వారి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. లేదా గూగుల్ సెర్చ్ ఇంజిన్లో ఏపీ సిఎఫ్ఎంఎస్ అని టైప్ చేసినా మీకు వచ్చిన ఫస్ట్ లింక్ని క్లిక్ చేసినా సరే సిఎఫ్ఎంఎస్ వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. వాళ్ళు ఏవైనా నోటిఫికేషన్స్ పెడితే ఈ విధంగా పాపప్లో చూపిస్తారు. దీనిని హోమ్ పేజ్ అంటారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ లాగిన్ లింక్ని క్లిక్ చేస్తే మీకు ఇంకొక వెబ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీనిని లాగిన్ పేజ్ అంటారు. ఇందులో ఇలా యూజర్ మరియు పాస్వర్డ్ అని టెక్స్ట్ బాక్సెస్ ఉంటాయి. మీరు ముందుగానే యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని ఉంటే అవి టైప్ చేసి లాగాన్ క్లిక్ చేసి ఎంటర్ అవ్వచ్చు. ఇన్ కేస్ మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ తెలియకపోతే ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ యూజర్ ఐడి అంటే ఏ పెన్షనర్ యొక్క డీటెయిల్స్ చూడాలనుకుంటున్నారో అతని యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడినే యూజర్ ఐడిగా ఇవ్వాలి. ఈ వీడియోలో నేను మా ఫాదర్ రిటైర్డ్ ఎంప్లాయీ అతని యొక్క డీటెయిల్స్ ఇచ్చి మీకు చూపించబోతున్నాను. ఒకవేళ సిఎఫ్ఎంఎస్ ఐడి ఇది మీకు తెలియనట్లయితే ఇక్కడ నో యువర్ సిఎఫ్ఎంఎస్ ఐడి అని ఒక లింక్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఇంకొక వెబ్ పేజ్లో treasury.ap.gov.in అని ఏపీ ట్రెజరీ వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు రెండు విధాలుగా సిఎఫ్ఎంఎస్ ఐడిని తెలుసుకోవచ్చు. ఒకటి మీ యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చి మరియు పీపీఓ ఐడి అంటే పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ఐడిని ఎంటర్ చేసి కూడా మీ సిఎఫ్ఎంఎస్ ఐడిని తెలుసుకోవచ్చు. ఇక్కడ నేను మా ఫాదర్ యొక్క ఆధార్ నెంబర్తో సెర్చ్ చేస్తున్నాను. ఇలా ఆధార్ నెంబర్ ఇచ్చి ఈ సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఈ విధంగా సిఎఫ్ఎంఎస్ ఐడి మీకు వస్తుంది. దాంతోపాటు ఇంకా ఎస్టీఓ కోడ్, పీపీఓ ఐడి, పీపీఓ నెంబర్, నేమ్, డేట్ ఆఫ్ బర్త్ తదితర డీటెయిల్స్ వస్తాయి. అలాగే ఆధార్ బదులు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ఐడిని ఎంటర్ చేసి సెర్చ్ చేసిన సేమ్ డీటెయిల్స్ వస్తాయి. సో ఇలా వచ్చిన ఈ సిఎఫ్ఎంఎస్ ఐడిని ఇక్కడ ఉన్న లాగిన్ పేజీలో యూజర్ దగ్గర టైప్ చేయాలి. ఇక పాస్వర్డ్ కోసం మీరు మొదటిసారి లాగిన్ అయితే మీకు పాస్వర్డ్ తెలియదు కాబట్టి ఇక్కడ ఉన్న ఫర్గాట్ పాస్వర్డ్ బటన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఈ విధంగా ఇంకొక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో యూజర్ ఐడి మరియు మొబైల్ ఐడిని ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇక్కడ యూజర్ ఐడి అంటే మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిని టైప్ చేయాలి. అలాగే మొబైల్ దగ్గర మీరు సబ్ ట్రెజరీ ఆఫీసులో ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ని టైప్ చేసి ఓకే ప్రెస్ చేయాలి. అప్పుడు మీ మొబైల్ నెంబర్కి ఒక పాస్వర్డ్ వస్తుంది. నేను ముందుగా మా ఫాదర్ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి మరియు మొబైల్ నెంబర్ ఇచ్చి ట్రై చేశాను. ఈ విధంగా వచ్చిన ఎస్ఎంఎస్లో పాస్వర్డ్ వచ్చింది. సో ఇలా వచ్చిన పాస్వర్డ్ని లాగిన్ పేజ్లో టైప్ చేయాలి. మీరు మొదటిసారి ట్రై చేసినా సరే లేక తర్వాత ఎప్పుడైనా మీరు పాస్వర్డ్ మర్చిపోయినా ఇదే పద్ధతిలో ఫర్గట్ పాస్వర్డ్ క్లిక్ చేసి డీటెయిల్స్ ఇస్తే మొబైల్కి ఎస్ఎంఎస్ వస్తుంది. ఇప్పుడు లాగిన్ పేజీకి వెళ్తే యూజర్ ఐడి దగ్గర సిఎఫ్ఎంఎస్ ఐడిని అలాగే పాస్వర్డ్ దగ్గర మీ మొబైల్కి వచ్చిన మెసేజ్లో ఉన్న పాస్వర్డ్ని టైప్ చేసి ఈ లాగాన్ బటన్ క్లిక్ చేయాలి. ఇలా లాగాన్ క్లిక్ చేయగానే మొదటిసారి లాగిన్ అవుతున్నారు కాబట్టి ఈ విధంగా పాస్వర్డ్ రీసెట్ అని అడుగుతుంది. అంటే పాస్వర్డ్ మార్చుకోమని అడుగుతుంది. కరెంట్ పాస్వర్డ్ దగ్గర మొబైల్కి వచ్చిన పాస్వర్డ్ని, న్యూ పాస్వర్డ్ దగ్గర మీకు నచ్చిన పాస్వర్డ్ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేయండి. ఈ న్యూ పాస్వర్డ్లో అట్లీస్ట్ ఒక క్యాపిటల్ లెటర్, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ నెంబర్స్, అలాగే అట్లీస్ట్ ఒక స్పెషల్ క్యారెక్టర్ అంటే హ్యాష్, డాలర్,
పర్సంటేజ్, ఎండ్, @ ఇలా ఏదైనా ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. వీటన్నిటి కాంబినేషన్తో ఉన్న పాస్వర్డ్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ రిపీట్ పాస్వర్డ్ దగ్గర కూడా మీరు సెలెక్ట్ చేసుకున్న పాస్వర్డ్ని మళ్ళీ టైప్ చేసి ఈ చేంజ్ బటన్ని క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే ఈ విధంగా పాస్వర్డ్ వాజ్ చేంజ్డ్ అని వస్తుంది. ఇప్పుడు ఈ కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మనం సిస్టంలోకి ఎంటర్ అవుతాం. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ESS ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీసెస్ అని ఉంది కదా, దీనిని క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేస్తే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. పర్సనల్ ఇన్ఫర్మేషన్, లీవ్ మేనేజ్మెంట్, పేరోల్ సర్వీసెస్, ఇలా డిఫరెంట్ సెక్షన్స్. పర్సనల్ ఇన్ఫర్మేషన్లో మళ్ళీ పర్సనల్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్, ఫ్యామిలీ మెంబర్స్, కమ్యూనికేషన్ డీటెయిల్స్ అంటే ఫోను, ఈమెయిల్, అలాగే బ్యాంక్ డీటెయిల్స్, తదితర డీటెయిల్స్ ఉంటాయి. ఇందులో ఏ డీటెయిల్స్ అయినా మీరు ఓపెన్ చేసి చూడవచ్చు, అవసరమైతే మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఓపెన్ చేస్తున్నాను. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మా ఫాదర్ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్, IFSC కోడ్, అన్ని డీటెయిల్స్ చూపిస్తుంది. ఇన్ కేస్ మీరు ఏవైనా వాల్యూస్ మార్చాలంటే ఇక్కడ ఉన్న పెన్ గుర్తు ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు రీజన్ సెలెక్ట్ చేయాలి, అంటే ఎందుకు మారుస్తున్నారు, ఏం మారుస్తున్నారో స్పెసిఫై చేసి ఆ డీటెయిల్స్ మీరు ఇస్తే ఫైనల్గా ఇక్కడ ప్రివ్యూ అని ఉంది కదా, ప్రివ్యూ అని క్లిక్ చేస్తే మీరు మార్చిన డీటెయిల్స్ చూపిస్తుంది. ఫైనల్గా సబ్మిట్ కొట్టవచ్చు. ఇప్పుడు నేను ఏమీ మార్చట్లేదు, సో క్యాన్సిల్ క్లిక్ చేస్తున్నాను. సో ఈ స్క్రీన్ నుంచి మీరు బ్యాక్కి వెళ్ళాలి అంటే ఇక్కడ ఉన్న బ్యాక్ బటన్ ప్రెస్ చేయాలి. సో ఇలా పెన్షనర్లు వారికి సంబంధించిన డీటెయిల్స్ని అప్డేట్ చేస్తే అవి మీ సంబంధిత సబ్ ట్రెజరీ ఆఫీస్లో నమోదవుతాయి. నెక్స్ట్ లీవ్ మేనేజ్మెంట్ సెక్షన్, తర్వాత పేరోల్ సర్వీసెస్, ఇక్కడ పే స్లిప్స్ కూడా చూసుకోవచ్చు. దీని ముందు వీడియోలో కూడా నేను పే స్లిప్స్ ఎలా చూడాలనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. మరొకసారి క్విక్గా చూద్దాం. ఈ సిస్టంలోకి మైగ్రేట్ అయిన తర్వాత జనరేట్ అయిన పే స్లిప్స్ మాత్రమే ఇక్కడ మీకు చూపిస్తుంది. అవసరమైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్ చేసుకోవచ్చు, లేదా జస్ట్ ఓపెన్ చేసి మీరు ఇలా చూడవచ్చు. ఇప్పుడు బ్యాక్ వెళ్ళాలంటే ఇక్కడ బ్యాక్ బటన్ ప్రెస్ చేయాలి. మళ్ళీ పే స్లిప్స్ పేజ్ వస్తుంది. ఇక్కడ మీకు చాలా ఎక్కువ పే స్లిప్స్ ఉంటే పర్టికులర్ పే స్లిప్ సెర్చ్ చేయాలంటే ఈ పైన సెర్చ్ బాక్స్లో మీరు ఆ డేట్ కానీ ఏదైనా టైప్ చేస్తే అది ఫిల్టర్ అవుతుంది. సో ఈ విధంగా పే స్లిప్స్ని చూడవచ్చు. ఇక మళ్ళీ బ్యాక్కి వెళ్ళాలంటే ఈ బ్యాక్ బటన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మళ్ళీ పేరోల్ సర్వీసెస్ సెక్షన్కి వెళ్తే ఇన్కమ్ ట్యాక్స్ డిక్లరేషన్స్, ఆదాయ పన్ను మినహాయింపుల కోసం మీ పొదుపు వివరములు పొందుపరచుటకు అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సో ఈ విధంగా ఇన్కమ్ ట్యాక్స్ డిక్లరేషన్ పేజ్ వస్తుంది. ఇందులో మనకి ఫైనాన్షియల్ ఇయర్ 2021 ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ ట్యాక్సేషన్ మెథడ్లో 2 ఆప్షన్స్ ఉంటాయి, ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్, న్యూ ట్యాక్స్ రిజీమ్. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఈ సంవత్సరం మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు 2 రకాల ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ని ప్రవేశపెట్టారు. అందులో ఒకటి ఓల్డ్ పద్ధతిలోని సేమ్ స్లాబ్స్తో పాటు ఎగ్జంప్షన్స్, డిడక్షన్స్ కంటిన్యూ చేయడం. అలాగే న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ ప్రకారం ఎక్కువ స్లాబ్స్ని ప్రవేశపెట్టారు, కానీ చాలా వరకు మినహాయింపులు మరియు డిడక్షన్స్ ఉండవు. సింపుల్గా చెప్పాలంటే ఓల్డ్ రెజ్యూమ్లో మినహాయింపులు, డిడక్షన్స్ అన్నీ వర్తిస్తాయి. న్యూ రెజ్యూమ్ సెలెక్ట్ చేసుకుంటే చాలా వరకు మినహాయింపులు మరియు తగ్గింపుల్ని వదులుకోవాలి, ఓన్లీ కొన్ని మాత్రమే వర్తిస్తాయి. మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న ఇక్కడ ఈ విధంగా మీకు చూపిస్తుంది కదా, ఓన్లీ ఇవి మాత్రమే మీరు డిక్లేర్ చేసుకోవచ్చు. దీనిని బట్టి మీకు ఏది సూటబుల్ అయితే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 ఎలా ఫిల్ చేయాలో చూపిస్తాను. ముందుగా ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న ఈ నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. ఈ విధంగా అన్ని సెక్షన్స్ పైన కనబడతాయి. ఒక్కో సెక్షన్లో మీరు మీకు సంబంధించిన డీటెయిల్స్ని ఫిల్ చేయవలసి ఉంటుంది. మొదటగా హౌసింగ్ డీటెయిల్స్, అంటే మీరు ఏదైనా అద్దె హౌస్లో ఉంటే దాన్ని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ అకామిడేషన్ టైప్ రెంటెడ్ హౌస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే సిటీ కేటగిరీ, అంటే అది మెట్రోనా నాన్ మెట్రో కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి.
అలాగే రెంట్ అమౌంట్ ఎంత అయితే అంత వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 8,000. అలాగే ల్యాండ్ లార్డ్ నేము, వారి అడ్రస్, పాన్ నెంబరు. సో మీరు అద్దె ఇంట్లో ఉంటే మాత్రమే ఈ సెక్షన్లో ఫిల్ చేయాలి. అవసరం లేకపోతే ఇది మీరు ఫిల్ చేయవలసిన అవసరం లేదు. అలాగే ల్యాండ్ లార్డ్ పాన్ నెంబర్. ఇన్ కేస్ ల్యాండ్ లార్డ్కి పాన్ లేకపోతే డిక్లరేషన్ని చెక్ చేయాలి. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, అంటే మీకు పెన్షన్ కాకుండా ఇంకెటువంటి ఆదాయ వనరులు ఉంటే వాటిని ఇక్కడ ఫిల్ చేయాలి. అంటే బిజినెస్ ప్రాఫిట్స్ కానీ, ఇన్కమ్ ఫ్రమ్ ఇంట్రెస్ట్ కానీ ఇలాగా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 10,000 వేస్తున్నాను. నెక్స్ట్ హౌస్ ప్రాపర్టీ డీటెయిల్స్, అంటే మీకు ఏదైనా సొంత ఇల్లు ఉన్నా అందులో మీరు ఉంటున్నారా లేదా రెంట్కి ఇచ్చారా దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకొని మీరు ఈ డీటెయిల్స్ ఫిల్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ మీరు ఏదైనా ఇంట్రెస్ట్ పే చేస్తే ఆ ఇంట్రెస్ట్ అమౌంట్, ఎవరి దగ్గర ఆ లోన్ అనేది ఎవరి దగ్గర తీసుకున్నారు ఆ డీటెయిల్స్. సో ఇది కూడా మీకు ఈ సెక్షన్ మీకు ఏదైనా సంబంధిస్తే మాత్రమే ఇది ఫిల్ చేయండి, లేకపోతే ఏమీ ఫిల్ చేయొద్దు. నెక్స్ట్ 80 డిడక్షన్స్, అంటే ఏవైనా పెన్షన్ ఫండ్స్ కానీ, ఏమైనా మెడికల్ రిలేటెడ్ అమౌంట్స్ కానీ మీరు పే చేస్తే ఆ అమౌంట్స్ని ఇక్కడ మీరు స్పెసిఫై చేసుకోవచ్చు. మెడికల్ ట్రీట్మెంట్ కానీ తదితర డీటెయిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 వేస్తున్నాను ఇక్కడ. సో ఇదంతా మీకు చూపించడానికే ఫిల్ చేస్తున్నాను. అలాగే నెక్స్ట్ సెక్షన్ 80C డిడక్షన్స్, అంటే ఏవైనా ఇన్సూరెన్స్ పాలసీస్ కానీ, ఏవైనా యూలిప్స్ కానీ మీరు పే చేస్తే ఆ రిలేటెడ్ అమౌంట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కానీ ఏదైనా మీరు పే చేస్తే ఈ డిడక్షన్స్, ఆ పర్టికులర్ డిడక్షన్లో మీరు ఆ అమౌంట్ని స్పెసిఫై చేయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్కి నేను 15,000 ఫిల్ చేస్తున్నాను. నెక్స్ట్ సెక్షన్ కామెంట్స్. మీరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా మీ ఎస్టీఓ ఆఫీస్కి తెలియజేయాలనుకుంటే, అంటే మీరు ఫిల్ చేసిన సేవింగ్స్ ఇన్ఫర్మేషన్ ఎవరైతే ట్రెజరీ ఆఫీసులో రివ్యూ చేస్తారో వారికి నోట్స్ ఇక్కడ రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ విధంగా రాస్తున్నాను. మీరు ఏదైనా రాయవచ్చు, తెలుగులో కూడా రాసుకోవచ్చు. అలాగే అటాచ్మెంట్ సెక్షన్లో మీరు డిక్లేర్ చేసిన సేవింగ్స్ రిలేటెడ్ ఏదైనా ప్రూఫ్స్ ఉంటే వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేశాను. అయితే వాళ్ళు అప్లోడ్ ఎనీ పీడిఎఫ్ ఫైల్, ఓన్లీ పీడిఎఫ్ ఫైల్నే వాళ్ళు అలౌ చేస్తున్నారు. సో పీడిఎఫ్ ఫైల్ని సెలెక్ట్ చేస్తాను. సో ఈ ఫైలు అటాచ్ అయింది. సో ఈ విధంగా మీ సేవింగ్స్కి సంబంధించిన ఏవైనా ప్రూఫ్లు ఉంటే అటాచ్ చేసుకోవాలి. ఒకసారి అన్నీ చూసుకొని ఇక్కడ మీకు కింద ప్రివ్యూ, సేవ్ అనే బటన్స్ ఉన్నాయి. సేవ్ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కొన్ని డీటెయిల్స్ ఫిల్ చేసి మళ్ళీ తర్వాత వచ్చి ఫిల్ చేస్తాను అనుకుంటే సేవ్ బటన్ క్లిక్ చేయండి, లేకపోతే ప్రివ్యూ క్లిక్ చేయండి. ఇక్కడ నేను ఏదో ఫిల్ చేయలేదని చెప్తుంది. మీరు ఇన్ కేస్ ఏదైనా ఆఫ్ ఫిల్ చేస్తే ఈ విధంగా వార్నింగ్ చూపిస్తుంది. ఇక్కడ నేను ల్యాండ్ లార్డ్ టైప్ సెలెక్ట్ చేయలేదు, సో ఇవి సెలెక్ట్ చేస్తాను. ఇది జస్ట్ డమ్మీ డేటా మీకు చూపించడానికి కోసం నేను చూపిస్తున్నాను. ఇక్కడ ప్రివ్యూ క్లిక్ చేస్తే ఫైనల్గా మీరు ఏమేమైతే ఫిల్ చేశారో అవన్నీ డీటెయిల్స్ చూపిస్తుంది. ఒకసారి మీరు రివ్యూ చేసుకోండి. ఏదైనా తప్పు ఉంటే బ్యాక్ వెళ్ళి మళ్ళీ మోడిఫై చేసుకోండి. అన్ని సెక్షన్స్ కలిపి సింగిల్ పేజ్లో ఇక్కడ చూపిస్తుంది, ఇంక్లూడింగ్ అటాచ్మెంట్స్, కామెంట్స్ అన్నీను. సో ఫైనల్గా అంతా ఓకే అనుకుంటే మీరు సబ్మిట్ ప్రెస్ చేయొచ్చు. సో ఇది నేను టెస్టింగ్ కోసం చూపిస్తున్నాను కాబట్టి క్యాన్సిల్ ప్రెస్ చేస్తున్నాను. సో ఇప్పుడు బ్యాక్ బటన్ ప్రెస్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ పేజ్కి వస్తాం. సో ఈ విధంగా ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ ఫైల్ చేయొచ్చు. ఇప్పుడు న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ సెలెక్ట్ చేసుకుని చూద్దాం. సో న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో మీరు చూస్తే తక్కువ సెక్షన్సే ఉన్నాయి. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ డీటెయిల్స్, అలాగే సెక్షన్ 80 డిడక్షన్, 80C డిడక్షన్స్. సో ఈ విధంగా మీకు సంబంధించినవి ఏవైనా ఉంటే అవి అమౌంట్ ఇక్కడ స్పెసిఫై చేసుకోవచ్చు. 80C డిడక్షన్స్, ఏవైనా ఇన్సూరెన్స్ పాలసీస్, యూలిప్స్, వాటి డీటెయిల్స్.
అలాగే కామెంట్స్ మీరు ఇక్కడ స్పెసిఫై చేసుకోవచ్చు. దాంతోపాటు మీ సేవింగ్స్కి సంబంధించిన అటాచ్మెంట్స్ అటాచ్ చేసుకొని ప్రివ్యూ ప్రెస్ చేస్తే అన్ని చేంజెస్ ముందు చూపించినట్టు ఇక్కడ కూడా చూపిస్తుంది. ఫైనల్గా సబ్మిట్ ప్రెస్ చేస్తే మీ యొక్క సేవింగ్స్ డీటెయిల్స్ మీ ట్రెజరీ అధికారులకి ఆన్లైన్లో పంపబడుతుంది. ఈ విధంగా పెన్షనర్లు సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్లో లాగాన్ అయ్యి తమ ఇన్కమ్ ట్యాక్స్ డిక్లరేషన్ని ఫిల్ చేసుకోవచ్చు. అయితే ఈ విధంగా కంప్యూటర్లో ఓపెన్ చేసి చూడడం, ఫిల్ చేయడం అందరికీ తెలియకపోవచ్చు. సో ఎవరైనా తెలిసిన వాళ్ళ సహాయం తీసుకొని డిక్లేర్ చేయండి, లేదా మీ ఎస్టీఓ ఆఫీస్లో వాళ్ళైనా మీకు హెల్ప్ చేయవచ్చు. సో అంతా ఫిల్ చేసిన తర్వాత ఫైనల్గా మీరు ఈ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ సైన్ అవుట్ బటన్ క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే మీకు ఈ సిస్టమ్ నుంచి మీరు లాగౌట్ అయిపోతారు. సో మళ్ళీ ఎప్పుడైనా కావాలి అంటే మళ్ళీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి మళ్ళీ లాగిన్ అవ్వచ్చు. అలాగే కంప్యూటర్లు అందుబాటులో లేని వాళ్ళు మీ మొబైల్లో కూడా సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్ని ఓపెన్ చేసి ట్రై చేయవచ్చు. కానీ మొబైల్లో వ్యూ సరిగా కనిపించకపోవచ్చు. మేబీ డెస్క్టాప్ వ్యూలోకి మార్చితే ఈ వెబ్సైట్ కరెక్ట్గా కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.